జిహెచ్ఎంసీ ఉద్యోగులపైన ఏసీబీ నజర్ ఎక్కువైంది. ముఖ్యంగా జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న వారిపైన కూడా నజర్ ఉండడం జరిగింది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే అధికారులు డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా పని చేయకుండా నిర్మాణదారులు కావచ్చు, మ్యూటేషన్ కోసం రెవెన్యూ కావచ్చు, మరి ఇతరత్ర సమస్యల కోసం వారు జోనల్ కార్యాలయానికి రావడం జరుగుతుందో వారి దగ్గర నుంచి ఏసీబీ ఆఫీసర్లకు కావచ్చు, ఏసీబీ ఆఫీస్కి కూడా నిత్యం కంప్లైంట్లు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వారిపైన కూడా ఏసీబీ అధికారులు నజర్ పెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి మొన్న చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీపీగా అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పనిచేస్తున్న విటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతనికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో చార్మినార్ జోన్లో ఏసీబీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో సికింద్రాబాద్కి రావడం జరిగింది. అక్కడ కూడా నిత్యం వార్తల్లో ఉండేవారు. ఎవరైతే ఆయన దగ్గరికి పని కోసం రావడం జరుగుతుందో వారిని చాలా సతాయించేవారని కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా వారి పని చేయకుండా సతాయించడం వల్ల అక్కడి నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు కూడా ఆయన పైన నిత్యం కంప్లైంట్లు ఉన్నాయనేది కూడా ఏసీబీ అధికారులకి చాలా సందర్భాల్లో ఆయన పైన కంప్లైంట్ రావడం జరిగింది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా నజర్ వేయడం జరిగింది. నిర్మాణదారు నుంచి అక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం 8 లక్షలను కూడా వసూలు చేయాలని ఆయన చెప్పిన నేపథ్యం. ఇందులో భాగంగానే 4 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్స్ను కూడా ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే నిర్మాణదారుడు ఉండడం జరిగిందో కార్లో ఇస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, డబ్బులు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. సో దీంతో భాగంగానే వెటలోన్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ జోనల్ కార్యంలో ఆయనను ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో హెడ్ ఆఫీస్ కంటే ఎక్కువగా జోనల్ కార్యాలయాల పైన, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీపీలుగా అంటే సిపిల కంటే కూడా ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ల పైన కూడా ఎక్కువ నజర్ ఉంది అనేది కూడా మనకు కనబడడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే అటు షేర్లింగంపల్లి సర్కిల్ కావచ్చు, ప్రతి చోట 6 సర్కిళ్లకు పరిధిలో చూసుకున్నట్టయితే ఏసీపీల పైన కూడా చాలా నజర్ ఉండడం జరిగింది. కింది స్థాయిలో చూసుకున్నట్టయితే సర్కిల్కి సంబంధించి చిన్న చిన్న నిర్మాణాలే ఉంటాయి కాబట్టి G+2 వరకు 3 వరకు ఉండడం జరుగుతుంది. సో దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అక్కడ నార్మల్గా పని అయిపోతుంది కాబట్టి ఏసీబీ అధికారుల దాకా ఇష్యూ పోవడం లేదు. సో G+4 అండ్ 5 ఉన్న నిర్మాణాలు జోనల్కి రావడం జరుగుతుంది కాబట్టి జోనల్ కార్యాలయం పైన కూడా ఈ కంప్లైంట్స్ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా పని కాకపోవడం వల్ల నిర్మాణదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే అప్పులు చేసి కావచ్చు, వేరే దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి వీరికి ఇస్తున్నప్పటికీ కూడా పని కాకపోవడం వల్ల నెక్స్ట్ అక్కడ నుంచి మార్టిగేజ్ రిలీజ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా ఆందోళనకు గురై ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించి ప్రతి జోనల్ కార్యాలయంలో ఏసీపీల పైన కూడా నజర్ ఉంది అనడానికి కూడా ఈ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విఠలరావు ఏసీపీ సికింద్రాబాద్కి సంబంధించి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న విఠలరావుకి సంబంధించిన సంఘటననే మనం చూసుకోవచ్చు. అలాగే గత 2-3 నెలల కింద చూసుకున్నట్టయితే ఏదైతే షేర్లింగంపల్లి జోన్ పరిధిలో పనిచేస్తున్న శ్రీనివాస్ యూబీడీ అర్బన్ బయోడైవర్సిటీకి చెందిన శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ ఉండడం జరిగింది. ఆయన 2,20,000 రూపాయలను సంబంధించి లంచం డిమాండ్ చేయడం జరిగింది ఒక బిల్లు శాంక్షన్ చేయడానికి. అంటే ఎంత డిమాండ్ చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఆయన డబ్బులు తీసుకుంటూ దాదాపుగా ఈ అమౌంట్కు సంబంధించి ఫస్ట్ విడత కొంత తీసుకోవడం జరిగింది, సెకండ్ విడత కొంత తీసుకుంటున్నప్పుడు కూడా ఆయనను కార్యాలయంలోనే రెడ్ హ్యాండ్గా అధికారులు పట్టుకోవడం జరిగింది. జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల పైన మనం ఈ సంఘటనలన్నీ చూసుకుంటే మాత్రం ప్రతి నిత్యం వీళ్ళందరిపైన నజర్ ఉంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు, నగరవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఏసీబీకి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు సంపాదించిన ఆస్తులు అంటే జీతానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్న ఆస్తులు ఏవైతున్నాయో వారిపైన కూడా వాళ్ళు పోయి వాటిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాబట్టి సో దీనికి సంబంధించి జోనల్ కార్యాలయంలో ఇట్లాంటి సిచ్యువేషన్ కనబడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మాత్రం జోనల్ కార్యాలయాలే అధికారులకు సంబంధించి. సో ముఖ్యంగా హెడ్ ఆఫీస్కి సంబంధించి చూసుకున్నట్టయితే హెడ్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే G+4 అండ్ 5 వరకు కూడా అటు వెళ్ళిపోయిన తర్వాత జోనల్ కార్యాలయానికి డిసెంట్రలైజేషన్ చేసిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి హైరేజ్డ్ మాత్రమే ఎక్కువగా హెడ్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ సమస్యలు లేవు. గతంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హైరేజ్డ్ బిల్డింగ్లకు సంబంధించి మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కువగా ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఎవరైతే అధికారులు చిన్న చిన్న వాటికి కూడా కొరీలు పెట్టేసి డబ్బులు తీసుకొని ఇంకా సతాయిస్తుంటే మాత్రం డబ్బులు తీసుకునేటప్పుడు లంచం తీసుకోవడానికి కూడా సఫిల్గూడకి రా, సికింద్రాబాద్కి రా, లేకపోతే షేర్లింగంపల్లికి రా, లేకపోతే ఉప్పల్కి రా అని చెప్పేసి ఎవరైతే సతాయించడం జరుగుతుందో వారిపైన మాత్రం వాళ్ళు నిర్మాణదారులు కావచ్చు, ఇతరత్ర పనుల కోసం వచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు మాత్రం కంప్లైంట్ ఏసీబీకి మాత్రం తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. వాటిపైన కూడా
నజర్ ఉండడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి సంఘటనలన్నీ కూడా జిహెచ్ఎంసి జోన్లు 6 జోన్లలో ఇవన్నిటి కూడా ప్రతి నిత్యం అన్నిటి కూడా వాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరి ముఖ్యంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే యూబీడీ కావచ్చు, అలాగే శానిటేషన్కి సంబంధించి ఇతరత్ర విభాగాలు ఏదైతే రెవెన్యూ మ్యూటేషన్స్కి సంబంధించిన విభాగాలు ఏవైతే వాటిపైన కూడా నజర్ ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వెళ్ళి కూడా ఏదైతే ఎస్సీలుగా పనిచేస్తున్న జోనల్ ఎస్సీలుగా సూపర్ ఇంజనీర్గా ఉన్నాడో వారిపైన కూడా ఏసీబీ అధికారులకు కూడా కంప్లైంట్ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వారికి సంబంధించిన ఇష్యూస్లో కావచ్చు, లేకపోతే టెండర్లలో తమకు సంబంధించిన టెండర్ రాకపోవడం కావచ్చు, వేరైతే అధికారులు ఎక్కువగా లంచం డిమాండ్ చేయడం జరిగిందో అట్లాంటి విషయాలపైన కూడా కాంట్రాక్టర్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా వెనక నుంచి మాత్రం వెన్నుపోటు అనేది వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా చాలామంది ఎస్సీల పైన కూడా ఏసీబీ అధికారులకు ఒప్పందించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది అన్న దానిపైన కూడా ఇప్పటికే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి ఎస్సీల పైన కూడా ఏసీబీ అధికారుల నజర్ ఉండడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీలందరూ కూడా దీనిపైన వారికి కూడా ఒప్పందడంతో వారు కూడా అలర్ట్ కావడం జరిగింది. వెనక ముందు ఆలోచిస్తున్నారు. డబ్బులు తీసుకోవాలంటే మాత్రం ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన ఎస్సీలు మాత్రం వెనుకంజ వేయడం జరుగుతుందని కూడా మనకు ప్రస్తుతం అయితే తెలుస్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా జిహెచ్ఎంసీలో మాత్రం ప్రతి డిపార్ట్మెంట్లో ఏసీబీ నజర్ ఉంది. కాబట్టి కొంచెం అధికారులు మాత్రం ఆందోళన ఉండడం జరిగింది. లంచాలు తీసుకోవాలంటే మాత్రం కొంచెం వెనక ముందు ఆడుతున్నట్టుగా మనకు వినిపించడం జరుగుతుంది.